కృష్ణలంక సాయికృష్ణ మృతి కేసులో కొత్త మలుపు తిరిగింది. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న వెంకటన రాజుని సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత బుధవారం సాయంత్రం 2వ ఏజేఎంఎఫ్సి కోర్టులో న్యాయాధికారి శ్రీకాంత్ ఛాంబర్లో హాజరుపరిచారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 6కు చేరింది. కోనేటి వెంకటరాజు A7 మిగిలిన నిందితులతో కలిసి నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యాడు. కృష్ణలంక స్టేషన్ సీసీటీవీ కెమెరాల హార్డ్ డిస్క్ని మాయం చేశాడు. ఈ విషయాన్ని విచారణలో అంగీకరించాడు. స్టేషన్లో సాయికృష్ణ అక్రమంగా నిర్బంధించి అతని మీద దాడికి పాల్పడటంతో మరణించాడు. అనంతరం సురేష్ సాయంతో మృతదేహాన్ని మాయం చేశారు. ఈ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. మృతుడిని స్టేషన్కి తీసుకురావడం, అక్కడ ఉంచడం, అనంతరం బయటికి తీసుకెళ్లడం వంటి విషయాల మీద నిరూపించే కీలకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మార్చేశారు అన్నటువంటిది ఇక్కడ పోలీసులు పెట్టినటువంటి అభియోగం. ఇప్పటి వరకు కూడా అసలు అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు? కృష్ణలంకలో ఏ కేసు లేదు అతన్ని తీసుకురావాల్సినటువంటిది ఏదైతే ఇబ్రహీంపట్నం జగ్గైపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. అట్లాంటప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు జగ్గైపేట పోలీసులు పట్టుకొచ్చి కృష్ణలంక పోలీసులకి ఎందుకు ఇచ్చారు? అక్కడెందుకు అతన్ని కొట్టమన్నారు? ఏ సమాచారం రాబట్టడానికి, ఏ విషయం మీద అన్ని రోజులు హింసించారు? అతను చచ్చిపోయేదాకా ఎందుకు కొట్టారు? ఇదేదో రౌడీయిజం చేస్తే అయితే కనుక అక్కడ లోకల్గా ఏదైనా చేస్తే అట్లా చేశాడంటే ఒక అర్థం. కానీ అదేమీ లేదు అక్కడ. ఇంకోటి, అతని మీద కేసులన్నీ పాతవే, కొత్త కేసులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ విషయం వల్ల ఏదో అంశం గురించి అతన్ని దగ్గర సమాచారం రాబట్టడానికి కొట్టారు. అది వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఆస్తి గొడవ అంటే ఏదో పేపర్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువైనవి అన్నారు. అదే లేకపోతే మరేదా అన్నది మాత్రం తేలనివ్వట్లేదు.